మీ ఇంటి కాలింగ్ బెల్ అర్ధరాత్రి 4 గంటలకు మోగితే మీరేం చేస్తారు? కిటికీలో నుంచి ఎవరు బయట ఉన్నారో చూస్తారా, లేకపోతే డోర్ లాక్ అలాగే ఉంచి అలర్ట్ అవుతారా? కానీ జూన్ 20, 2026 తెలంగాణ కాలనీ, నల్గొండ జిల్లా, తెలంగాణ స్టేట్ లో ఒక సాదా సీదా ఫ్యామిలీ ఆ టైంలో డోర్ ఓపెన్ చేయడమే కాదు, బయట ఉన్న వ్యక్తిని లోపలికి రానిచ్చారు. అండ్ దే డోంట్ నో, వాళ్ళు ఓపెన్ చేసింది ఓన్లీ డోర్ ను మాత్రమే కాదు, వాళ్ళ మరణాన్ని. 2 రోజుల తర్వాత, అంటే జూన్ 22 రోజున ఆ ఇల్లు బయట తాళం వేసి ఉంది, కానీ లోపల నుంచి భరించలేని ఒక ఫౌల్ స్మెల్ వస్తుంది. చుట్టుపక్కల ఉన్న జనాలు ఏంటి ఇంట్లో నుంచి ఏంటి స్మెల్ అని పోలీసులు కాల్ చేశారు. అండ్ వచ్చిన పోలీసెస్ డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ 4 మృతదేహాలు కుళ్ళిన స్థితిలో పడి ఉన్నాయి. అవి మహమ్మద్ సుల్తాన్, అతని భార్య హసీనా, వాళ్ళ 20 ఏళ్ల కుర్రాడు ముజ్మిల్ అండ్ వాళ్ళ 12 ఏళ్ల పాప అఫ్సరా. అక్కడ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఇంట్లో ఒక కిటికీ కూడా తిరగలేదు అండ్ ఏ ఒక్క లాక్ ఫోర్స్ చేసలేదు. కిల్లర్ డిడెంట్ బ్రేక్ ఇట్. మరి ఆ అర్ధరాత్రి టైంలో కిల్లర్ ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఆ నమ్మకం వెనుక ఉన్న భయంకరమైన రహస్యం ఏంటి? నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో క్రైమ్ బ్రాంచ్ అనేది రంగంలోకి దిగింది. ఇరుకైన వీధులలో సీసీటీవీ కెమెరాలు అనేటివి ఎక్కడా లభించలేదు. అండ్ స్పాట్ లో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా కిల్లర్ ఒక సైలెంట్ గోస్ట్ లా వచ్చి వెళ్ళిపోయాడు. ఏ క్లూ లేని ఈ బ్లైండ్ కేసులో పోలీసులు వాడిన ఏకైక అస్త్రం డిజిటల్ ఫోరెన్సిక్స్. జూన్ 20 తెల్లవారుజామున 4 నుంచి 6 దాకా ఈ మధ్యకాలంలో జరిగిన ఫోన్ కాల్స్ అన్నిటిని ట్రేస్ చేయడానికి ఈ క్రైమ్ బ్రాంచ్ అనేది ఒక మ్యాసివ్ టవర్ డన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. వేలలాది నెంబర్ ని స్కాన్ చేస్తున్న టీమ్ కి ఇన్వెస్టిగేటర్స్ కళ్ళు ఒక పర్టికులర్ సిగ్నల్ మీద ఆగాయి. అండ్ ఇకపోతే ఇది లోకల్ నెంబర్ కాదు, హైదరాబాద్ కి చెందిన ఒక అవుట్ సైడర్ నెంబర్ ఇది. వెంటనే పోలీసులు ఆ పర్సన్ యొక్క గూగుల్ అకౌంట్ హిస్టరీని ట్రాక్ చేశారు. అందులో ఉన్న సర్చ్ హిస్టరీని చూసి పోలీసులు ఒక క్షణం ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయారు. ఎందుకంటే హౌ టు కమిట్ ఏ పర్ఫెక్ట్ మర్డర్ అండ్ బ్లడ్ వైప్స్ ని ఫారెన్సిక్ వాళ్ళకి దొరకకుండా ఎలా వైప్ చేయాలి, అండ్ వారాల తరబడి ఆ కిల్లర్ ఎవరైతే ఉన్నారో గూగుల్లో హత్యలు ఎలా చేయాలి అండ్ బ్లడ్ వైప్స్ ని ఎలా మాయం చేయాలి అండ్ వీటి గురించి తరచుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇట్ వాస్ ప్లానింగ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ మర్డర్. కానీ పోలీసులు ఆ మొబైల్ వెనుక ఉన్న రియల్ ఐడెంటిటీని క్యాప్చర్ చేసినప్పుడు అసలు షాకింగ్ మిస్టరీ అనేది బయటపడింది. ఆ నెంబర్ వెనుకున్నదే ఏదో ఒక సైకో కిల్లర్ కాదు, ఆ ఫ్యామిలీకి అత్యంత దగ్గర బంధువు అయిన ఒక వ్యక్తి. ఆ 4 చంపడానికి కిల్లర్ కి ఇచ్చిన సుఫారీ ఎంత? దీని వెనుక అంతకంటే భయంకరమైన ఈగో ఏమన్నా ఇంకా ఉందా? లెట్స్ లుక్ ఇన్ టు ద డార్క్ మోటివ్. ఈ కేసుని మరింత లోతుగా తవ్వేసరికి పోలీసులకి ఆ డార్క్ మిస్టరీ అనేది బయటపడింది. ఆ ఫ్యామిలీ లోపల ఒక కాంప్లెక్స్ రిలేషన్షిప్ అనేది రన్ అవుతుండేది. అండ్ నేను వీడియోలో ఒక 6 పేర్లు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ మొదటిది మహమ్మద్ సుల్తాన్ అండ్ అతని భార్య హసీనా అండ్ వాళ్ళ కొడుకు ముజ్మిల్ అండ్ వాళ్ళ కూతురు అప్సరా. అండ్ సుల్తాన్ కి 2 పెళ్లిళ్ళు అయ్యాయి. అండ్ మొదటి పిల్లలు ఈ ముజ్మిల్ అండ్ అప్సరా. అండ్ ఎవరైతే ఈ హసీనా ఉందో ఈమె 2వ పిల్ల. అండ్ వీళ్ళిద్దరికి స్టెప్ మదర్. అండ్ బట్ హసీనా అనే ఎవరైతే ఉందో అండ్ సుల్తాన్ యొక్క మొదటి భార్య పిల్లల్ని తన సొంత పిల్లలు చూసుకునేది అనమాట. అండ్ దే ఆర్ లివింగ్ వెరీ హ్యాపీ అండ్ గుడ్. హసీనా ఒక స్కూల్ టీచర్ లో వర్క్ చేస్తూ ఉండేది. అండ్ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఒక బ్యాక్ షాప్ లో పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. మరి ఇంత హ్యాపీ ఫ్యామిలీకి ఎందుకు ఇలా 4 ఒకటే స్పాట్లో డెడ్ అయి ఉన్నారు? అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 6 పేరు గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. అండ్ స్టోరీలో ఫస్ట్ 4 పేర్లు మన అయిపోయాయి అండ్ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకని పేరు సయ్యద్ అండ్ వాళ్ళ భార్య పేరు అఫ్సర్. అండ్ ఈ సయ్యద్ ఎవరైతే ఉన్నారో ఇతను మంచిగా ఒక నార్మల్ క్యాబ్ డ్రైవర్ అనమాట హైదరాబాద్ లో. బయట ప్రపంచానికి ఇతనేమో మంచి లగ్జరీస్ మ్యాన్ అనేది చూపించుకుంటారు. బట్ రియాలిటీలో ఇతనికి చాలా అప్పులు ఉండేది. ఈ సయ్యద్ ఎవరైతే ఉన్నారో హసీనా దగ్గర ముందుగానే 1 లక్ష రూపాయల దాకా ఒక లోన్ అమౌంట్ అని తీసుకున్నాడు. అండ్ హసీనాకి ఇతను వడ్డీ ప్రకారంగా కరెక్ట్ గా కట్టేస్తా ఉండేవాడు. అండ్ సయ్యద్ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో తప్సిన్, ఈమె ప్రెగ్నెంట్ అయింది. సో వీళ్ళు ప్లానింగ్ ఏమంటే ఒక నెక్స్ట్ ఒక కార్ బిజినెస్, ఇంకో కార్ కొని ఇంకా ఈ బిజినెస్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలని అనుకున్నాడు. అండ్ సయ్యద్ మళ్ళీ హసీనా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇలా ఇంకొక 1 లక్ష రూపాయలు మళ్ళీ లోన్ ఇవ్వని అడిగాడు. కానీ హసీనా ముఖం మీద నో చెప్పేసింది. ఎందుకంటే తనకు కరెక్ట్గా వడ్డీ అనేది ఇవ్వట్లేదు, ఇలాంటి కొన్ని రీజన్స్ చెప్పి అతను పబ్లిక్లోనే అవమానపరిచింది. ఎవరు? ఈ హసీనా.
అంతమంది జనాల్లో సయ్యద్ని హసీనా దబాయించి మాట్లాడడంతో నీకుండా ట్రిగర్ అయింది. అందరి ముందు జరిగిన అవమానం సయ్యద్ మైండ్లో తీవ్రమైన ఒక పగగా మారింది. పైగా హసీనా ఇంట్లో 5 తులాల బంగారం అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయని సయ్యద్కి తెలుసు. దాంతో సయ్యద్ అండ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తప్సిన్ ఈ పర్ఫెక్ట్ మర్డర్కి ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడే ఈ మిస్టరీ అనేది పీక్ లెవెల్లోకి వెళ్తుంది. ఈ తప్సిన్ ఎవరైతే ఉన్నారో ఏమేమి బయట మనిషి కాదు, ఈ హసీనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత అక్క బిడ్డ. అండ్ మీకు ఇక్కడ రిలేషన్షిప్ బాగా అర్థమైంది అనుకుంటా. ఈ తప్సిన్ ఎవరైతే ఉన్నారో హసీనా అక్క కూతురు. అండ్ ఈ సయ్యద్ ఎవడైతే ఉన్నాడో ఈ హసీనాకి అల్లుడు అవుతాడు. పాయింట్అవుట్ మామూలుగా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ తప్సిన్ ఏంటంటే అసూయ పడిపోయింది అనమాట. ఎక్కువగా జస్ట్ ఫీల్ అయిపోయింది. సొంత కూతురు అనే నాకు డబ్బులు రాకుండా ఎవరో పుట్టిన వాడికి డబ్బులు పోతున్న అసూయతో ఈ పర్ఫెక్ట్ హారర్ మర్డర్కి వీళ్ళు తెరలేపారు. జూన్ 20 తేదీన తెల్లవారుజాము 4 గంటల క్లోజ్ హౌస్లో జరిగిన హారర్ ఏంటి అండ్ 40 minutes యొక్క ప్యూర్ హారర్ మర్డర్ ఏంటో తెలుసుకున్నాం. ముస్బిల్ చేసిన అగేనెస్ట్ ఫైట్తో సయ్యద్ ప్లాన్ మళ్ళీ మార్చుకున్నాడా, కిల్లర్ ప్లాన్ ఎలా తిప్పికొట్టిందో ఇప్పుడు చూద్దాం. జూన్ 19 రాత్రి సయ్యద్ నల్గొండ నుంచి హైదరాబాద్కి చేరుకుంది. తెల్లవారుజాము 2:30 ఆ టైంలో మాకు ఇంటికి తోట దొరికింది. లోపల దాక్కున్నారు. అండ్ ఈ హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె నార్మల్గా 5 గంటలకి ఇంకా బయటకు వచ్చింది. అంటే అదే పర్ఫెక్ట్ అని చూసుకోండి. సయ్యద్ ఆమె కొట్టి పోయేసాడు. ఈ చప్పుడు కనుక వచ్చి సుల్తాన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో చంపేశాడు. అంటే వీరిద్దరి యొక్క సౌండ్ని వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళ కొడుకు ముస్లిం ఎవరైతే ఉన్నారో భయపడలేదు. కిల్లర్ ఎవరైతే ఉన్నారో సయ్యద్ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఈ ముస్లిం ఎవరైతే ఉన్నారో ఒక బలమైన రాడ్ తీసుకుని సయ్యద్ యొక్క కాల్ని అండ్ ఫింగర్ రెండింటిని ఫ్రాక్చర్ చేశాడు. సయ్యద్ దగ్గర కత్తి ఉండడంతో ముస్లిం గుర్తు పోసి మరి బలంగా పొడిచి చంపేశాడు. ఇల్లు మొత్తం నిశ్శబ్దం. ముగ్గురు చంపిన సయ్యద్ ఇంకొక 4వ వ్యక్తిని గురించి వెతుకుతున్నాడు. ఒకవేళ ఈ చిన్న పాపను వదిలేశాడు అనుకో, ఈ కిల్లర్ ప్రాస్పెక్టివ్లో ఈ వీళ్ళ క్రైమ్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. సో ఈడు ఈ సయ్యద్ ఎవడుతున్నాడు అండ్ సుల్తాన్ కూతురు ఎవరైతే ఉందో పాప 12 ఏళ్ల పాప మంచం కింద దాక్కొని ఉంటే బెడ్రూమ్లో వీడు వెళ్ళి పాప గొంతు కోసేసాడు. అండ్ పాపను చంపేసిన తర్వాత ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అండ్ మిగిలిన డబ్బును తీసుకొని వెళ్ళిపోయాడు. అండ్ సయ్యద్ అనుకుంది ఏంటంటే అబ్బా నేను ఇంకా మంచి పర్ఫెక్ట్ ప్లాన్ చేసినా నన్ను ఎవరు పట్టుకోలేడని. బట్ తెలంగాణ పోలీసుల గురించి వాళ్ళు తెలియదుగా. ఈ సయ్యద్ ఎవరైతే ఉన్నారో ఈ 5 తులాల బంగారాన్ని 5.3 lakh కొలవ పెట్టేసి ఆ డబ్బును తీసుకొని జమ్మని జాలీ చేస్తాడు. బట్ సయ్యద్కి తెలియదు ఏంటంటే తెలంగాణ పోలీసులు దాన్ని ట్రాప్ చేస్తారు, బట్ ఏదో ఒక రోజు పట్టుకుంటారని మర్చిపోయాడు బాబు. అండ్ జూన్ 22 తేదీన ఈ 4 శవాలు అనే ఒక ఇంట్లో దొరికాయి. ఎస్పీ శరత్ చంద్ర బాబు ఈ కేసుని సాల్వ్ చేశాడు. ముఖ్యంగా సుల్తాన్ కొడుకు ఎవరైతే ఉన్నారో ముజ్మిల్ ఈ సయ్యద్ని దాడి చేయడం వల్ల ఈ పోలీసులకి మరీ ఇంకా మంచి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన చుట్టుపక్కల ఒక హత్య జరిగింది అనుకోండి. అండ్ హత్య జరిగిన మనకు కొంతమంది డౌట్ ఉంటుంది, ఓ పలానాడు చంపాడని. ఆ పలానాడికి భారీగా దెబ్బలు తగ్గాయి అనుకోండి, మీరు ఫిగర్అవుట్ చేసి దేవుని చెప్పండి ఆ దెబ్బలు కూడా ఉన్నాయి కదా. ఎందుకు ఆడికి అండ్ మర్డర్ జరిగిన ఆ మనుషులకి ఘర్షణ జరిగినప్పుడు ఇటు దెబ్బలు తగిలింటే మీరు అనుమానం వచ్చి ఉంటుంది. దాట్స్ ద పాయింట్ ద పోలీస్ వాట్ గాట్. అండ్ తీసుకొని వచ్చిన సయ్యద్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ చివరికి తస్లిం అండ్ వాళ్ళ ఫ్రెండ్ సుహేల్ అండ్ ఈ బంగారాన్ని ఎవరైతే పొగ పెట్టించుకున్నాడో హేమంత్ కుమార్ అండ్ మిగిలిన సుమారు మనుషుల్ని అండ్ వీళ్ళందరినీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. బిఎన్ఎస్ కింద మాక్సిమం వీళ్ళకి ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ సమాజానికి ఒకే ఒక ప్రశ్న. కొన్నిసార్లు బయట తిరిగే అపరిచిత శత్రువుల కంటే మన సొంత బంధువులే అండ్ మనకు తెలిసిన మిత్రులే చాలా వరకు డేంజర్ అని ఈ కేసు నిరూపించింది. బీ కేర్ఫుల్ హూమ్ యూ ట్రస్ట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన త్రియాస్త్రను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో ఈ న్యూస్ని షేర్ చేసుకోండి. అంటిల్ దెన్ నేను మీ రాకీ రాయ్ అండ్ సీ యూ సూన్. బాయ్.